హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ నాటుకోడి గ్రేవీ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి, ఈ గ్రేవీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. గ్రేవీ చేయడానికి ఫస్ట్ ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి, అలానే దాల్చిన చెక్క 2 లేదా 4 గ్రాములు వేసి ఫ్రై చేసుకోండి. దీంతోపాటు చిన్న ఉల్లిపాయలు ఒక 300 గ్రామ్స్ అనేది వేసి మనం ఫ్రై చేయబోతున్నామండి. ఈ ఉల్లిపాయలతోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయలు అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత అండి ఇంకా కొన్ని మసాలా ఐటమ్స్ అనేది మనం ఈ ఆనియన్తోనే ఫ్రై చేయబోతున్నాము. దానికోసం దీంతో పాటే గసగస, సోంబు ఇవి అన్నిటిని యాడ్ చేసి ఫ్రై చేయాలండి. 3/4 టేబుల్ స్పూన్ అంతా గసగస అనేది యాడ్ చేసుకోండి. అలానే 3/4 టేబుల్ స్పూన్ అంతా సోంపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ సోంపు గసగస కూడా ఆనియన్తో పాటే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం మసాలా ఐటమ్స్ని ఫ్రై చేసి గ్రైండ్ చేసి యాడ్ చేసినప్పుడు గ్రేవీ అనేది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనము వేసిన గసగస, సోంపు, ఆనియన్, కరివేపాకు, దాల్చిన చెక్క, గ్రాంబు అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంతో మీడియం సైజు టొమాటో అనేది 3 టొమాటో అనేది యాడ్ చేసుకుంటున్నామండి. టొమాటో వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేయండి. టొమాటో మెత్తగా మనకు ఫ్రై అవుతున్నంత వరకు ఫ్రై చేసి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ టొమాటో, ఆనియన్ అన్నీ బాగా ఫ్రై అయింది. ఇది ఆరుతున్న సమయంలో మనం చికెన్ అనేది ఉడకబెట్టుకుంటాము. రండి, పొయ్యి మీద కుక్కర్ అనేది పెట్టుకోండి. ఈ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మీరు ఆవాలు కొద్దిగా వేసి, ఆవాలు ఫ్రై అయిన తర్వాత అండి 2.5 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన వెళ్తున్నంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి అనేది 3/4 కేజీ ఉందండి. ఈ నాటుకోడిని కూడా ఈ అల్లం వెల్లుల్లితో పాటు వేసేసి మనం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ నాటుకోడిని ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో ఇది ఫ్రై అవుతున్న ఈ సమయంలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్, టొమాటో ఇవి అన్నిటినీ మనం బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా నాటుకోడితో సహా వేసేసండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ మటన్ మసాలా అనేది వాడుతున్నామండి. అది 4 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. ఈ చికెన్ గ్రేవీలో ఈ మటన్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత అండి 2 కప్పులు నీళ్ళు అనేది మనము ఈ చికెన్ ఉడకడానికి కావాలి. సో 2 కప్ అంత నీళ్ళు కూడా యాడ్ చేసిన తర్వాత అండి ఇవి అన్నీ బాగా కలిపేయండి. మనకు ఈ పౌడర్ అనేది ఆల్రెడీ ఫ్రై చేసి మనము గ్రైండ్ చేసాము. అలానే మసాలా కూడా ఆల్రెడీ మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసాం కాబట్టి మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం వేసిన పౌడరు అలానే మసాలా అన్నీ ఈ నాటుకోడితో కలిసినట్టు బాగా కలుపుకోండి. ఇవి అన్నీ కలిసిన తర్వాత అండి మనం నువ్వుల ఆయిల్ అన్నది 1 టేబుల్ స్పూన్ అనేది ఈ నాటుకోడి గ్రేవీలో యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం అంటే ఈ ఫ్రైయింగ్ కానీ పోపు కానీ మీరు అన్నీ నువ్వుల ఆయిల్తోనే చేసుకోవచ్చు. లేదా చికెన్ ఉడకపెడుతున్న సమయంలో మీరు ఈ నువ్వుల ఆయిల్ వేసుకొని ఇలా ప్రెషర్ కుక్ చేసుకున్నారంటే మనకు ఈ నాటుకోడి గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. అంతే అండి, ఒక 6 విజిల్ వదిలి తీసుకున్నామంటే మనకు గ్రేవీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. మనం ఈ గ్రేవీని పొయ్యి నుంచి తీయడానికి ముందు ఫ్రెష్గా కరివేపాకు, కొత్తిమీర ఇవి 2 వేసి మిక్స్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి సర్వింగ్ బౌల్కి మార్చామంటే మనకు నాటుకోడి గ్రేవీ అనేది ఇంట్లోనే సూపర్గా రెడీ అయిపోయిందండి. ఈ గ్రేవీ అన్నంకైనా, ఇడ్లీ, దోశ, పూరి అని అన్ని టిఫిన్ ఐటమ్తో కూడా బాగా సెట్ అవుతుంది. అంతే అండి, మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ చికెన్ గ్రేవీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ చికెన్ గ్రేవీ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.